చేసినటువంటి ఏది అనసూయను మీరు ఇష్టాన్ని తీయడం మీరు బట్టలు వేసుకోవడం కరెక్ట్ కాదని చెప్పేసి పెద్ద ఎత్తున మీరు చాలా మాట్లాడుతూ వచ్చారు, పోరాటం చేసుకోవచ్చు. స్త్రీలకు అన్యాయం జరుగుతుంది, అటువంటి బట్టలు వేసుకోవడం వల్ల కూడా చాలా రేపులు జరుగుతూ ఉన్నాయి, చిన్న పిల్లల్ని కూడా రేప్ చేస్తామని చెప్పి చాలా రకాలు కూడా మాట్లాడుతూ వచ్చారు. కానీ మా ఇష్టం, మాకు స్వేచ్ఛ లేదా అంటే మా మహిళల స్వేచ్ఛను హరిస్తా ఉన్నారా అని చెప్పేసి చాలా మంది పైన, మీడియా వాళ్ళ పైన కూడా కేసులు పెట్టింది. ఎట్లా చూస్తారు మరి? బట్టలు మంచిగా వేసుకోవాలని చెప్పడం తప్పులేదు కదా సంధ్య మేడం గారిది. ఆమె పద్ధతిగా ఉంటే ఎవరు మాట్లాడరు కదా. వేసుకోవాలి, వేసుకొని 4 గోడల మధ్య ఉండాల్సింది. నలుగురిలోకి వచ్చినప్పుడు ఇది పబ్లిసిటీదే కదా. ఆమె కరెక్ట్గా ఉంటే ఎవరెందుకు వస్తారు? మంచిగా చెప్పింది సంధ్య మేడం, చెడు అయితే ఏం చెప్పలే. అందరి గురించి చెప్పింది, ఆమె ఒక్కదాని గురించి అయితే కాదు కదా. ఇక్కడ అనసూయ గారు ఏం చెప్తున్నారు అంటే, మా బట్టలు మేమే కొనుక్కుంటున్నాం మా డబ్బులతోనే, అంటే మేము ఎలా బతకాలో కూడా మీరే చెప్తారా, మాకు స్వేచ్ఛలు ఆ ఫ్రీడమ్ మాకు లేదా అని చెప్పేసి రకరకాలుగా. ఫ్రీడమ్ ఉండాలి, అది ఇంట్లో వరకు ఉండాలి. అందరు నలుగురిలోకి వచ్చినాక అది పబ్లిక్ సిటీదే అయిపోతుంది కదా. వేసుకోవద్దని చెప్పట్లే, 4 గోడల మధ్య వేసుకొని ఉండమనండి, వద్దనట్లేము. అనవసరంగా మేడం పై కేసు పెట్టడం కరెక్ట్ కాదు కదా. బట్టలు మంచిగా వేసుకోమని చెప్పడం తప్పు కాదు కదా. అదే సంధ్య మేడం అయితే మేము సపోర్ట్ గా మాట్లాడతామండి. కరెక్ట్ గా మాట్లాడింది, తప్పైతే ఏం లేదు. ఎందుకంటే అన్నకు చెల్లె నమ్మకం లేకుండా పోతుంది, తండ్రికి కూతురు నమ్మకం లేకుండా పోతుంది. ఇప్పుడు జరిగేటివి అలా ఉన్నాయి కాబట్టి మంచిగా చెప్పింది, చెడైతే ఏం చెప్పలేదు. సంధ్య మేడం గారు కరెక్ట్ గా మాట్లాడారు, తప్పైతే ఏం మాట్లాడలేదు. మరి అనసూయ వచ్చి కేసు వాపస్ తీసుకుంటే మీరు మళ్ళీ సైలెంట్ అయ్యే ఛాన్స్ ఉందా, లేకపోతే ఈ పోరాటం మళ్ళీ ఇట్నే కొనసాగించబోతున్నారు? లేదు లేదు, ఆమె తీసుకుంటే మంచిదే, మేము సైలెంట్ గా ఉంటాము. కట్టుబొట్టు సాంప్రదాయంతోనే ఉండాలి. రేపటి రోజున చిన్నపిల్లలు కూడా ఉన్నారు కదా, వాళ్ళకు కూడా వచ్చే ఆలోచనలు ఉంటాయి. కానీ ఇది మాత్రం కరెక్ట్ కాదు. కేసు వెనక్కి తీసుకుంటే మాత్రం చాలా మంచిది, సంధ్య మేడం కూడా మంచిది. అంతే. అంటే ఆమె ఏం చెప్తా ఉందంటే, అంటే మేము ఏ డ్రెస్ తీసుకుంటే మీకేం సంబంధం, మా కుటుంబాన్ని ఏమైనా మీరు పోషిస్తున్నారా, మా పిల్లల స్కూల్ ఫీజులు కావచ్చు, హాస్టల్ ఫీజులు ఏమైనా కడతా ఉన్నారా, మేము కష్టాజీతం చేసుకొని మేము పని చేసుకుంటామని చెప్పి రకరకాలుగా మాట్లాడుతాం. ఎట్లా చూస్తారు? వేసుకుంటే కరెక్ట్గా వేసుకొని ఇంట్లో ఉండమనండి. బయటికి వచ్చితే ఇప్పుడు ప్రజాదే కదా, ఇది రోడ్డు మీద తీసుకొచ్చారు, వాళ్ళు వేసుకుంటే తప్పులేదు. ఇంట్లో ఉంటే మేము ఎందుకు అంటాము? మేడం గారు కరెక్ట్ గా మాట్లాడారు, దాంట్లో తప్పైతే ఏం లేదు. మాకు అనిపించట్లేదు, మేడం గారికి మేము సపోర్ట్ చేస్తాము. అంటే ఓన్లీ అనసూయ విషయంలో, లేకపోతే ఇంకా చాలా కూడా చిన్న పిల్లల్ని కూడా కనీసం తండ్రి అని చూడకుండా చాలా ఇబ్బంది జరుగుతుంది. చిన్న పిల్లలకు కూడా స్వేచ్ఛ లేకుండా పోతుంది. అన్నకు చెల్లె నమ్మకం ఉండట్లేదు, తండ్రికి కూతురు నమ్మకం ఉండట్లేదు. కాబట్టి ఆమె రిటర్న్ తీసుకుంటేనే బాగుంటుంది, ఇంతటితో ఆపేస్తే బాగుంటుంది.